నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, కూలీ సినిమా ఆగస్టు 14వ తారీఖు అని చెప్పి అందరికీ తెలిసిందే. అయితే ఆగస్టు 14నే వార్ 2 కూడా రిలీజ్ కాబోతుంది. అయితే కూలీకి సంబంధించి ఇప్పటిదాకా ఎప్పుడు జరగనటువంటి ఒక బిజినెస్ జరగబోతుంది అని చెప్పేసి అయితే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. దీన్ని అక్కినేని నాగార్జున గారే కైవసం చేసుకోవాలని చెప్పి కూడా చూస్తున్నారని చెప్పి ఇదొక వార్త. ఇదొక క్రేజీ అప్డేట్ అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే చాలా కాలం తర్వాత అన్నపూర్ణ ప్రొడక్షన్స్ కావచ్చు, లేదంటే అక్కినేని వారి ఇంట మళ్ళీ ఈ బిజినెస్ లెక్కలు మళ్ళీ వినబోతున్నారని చెప్పి ఇదంతా ఒక రకం అయితే, సాధారణంగా ఏదైనా ఒక సినిమా టైటిల్ అన్ని భాషల్లో ఒకటే టైటిల్ లాగా ఉంటుంటుంది, కొన్నిసార్లే మారుతుంటుంది. అయితే ఈసారి కూలీ అనే టైటిల్ బాలీవుడ్లో మారబోతుంది అని కొన్ని వార్తలు. ఎందుకు, ఏమిటి అంటే ఏం చెప్తారు? అంటే ఒక టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. సాధారణంగా కూలీ అనే పేరుతో గతంలో కూడా ఒక సినిమా వచ్చింది, అమితాబ్ బచ్చన్ సినిమా. ఇక్కడ ఏమవుతుందంటే అమితాబ్ బచ్చన్ సినిమా, కూలీ సినిమా వాళ్ళ అన్ని రైట్స్ నిర్మాత తన దగ్గర ఉంచుకున్నారని ఒక సమాచారం. ఉంచుకోవడమే కాకుండా బహుశా ఆ టైటిల్స్ ఆయన రిజిస్టర్ చేసుకుంటూ ఉండొచ్చు, రెన్యువల్ చేసుకోవడం. ఒక టైటిల్ ఒకసారి రెన్యువల్ చేసుకున్నామంటే 10 ఏళ్ల పాటు ఉంటుంది. ఇంకెవరో పెట్టకుండా ఆయన బాలీవుడ్లో ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ చేసుకుంటారు. ఏ సినిమా అయినా సరే ఫిల్మ్ ఛాంబర్లో నమోదై ఉంటుంది, అలా చేసుకుంటారు. దీనికి ఒక యూనిఫామ్గా ఇండియా వైజ్గా ఉంటే ఒక సిస్టమ్ ఉంటుంది. బాలీవుడ్ సినిమాలకు సపరేట్గా ఉంటుంది, తమిళ సినిమాలకు సపరేట్గా ఉంటుంది, తెలుగు సినిమాలకు సపరేట్గా ఉంటుంది. ఇట్లా చేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ముందే అన్ని ఛాంబర్స్లోనూ నమోదు చేయించుకుంటూ ఉంటారు చేద్దాం అనుకున్నప్పుడు. అక్కడ టెక్నికల్గా ఏమవుతుందంటే అది ఇబ్బంది వచ్చింది. ఆ నిర్మాత ఒప్పుకొని ఉండకపోవచ్చు. కూలీ పేరుతో మేము రిలీజ్ చేస్తామంటే నేను ఒప్పుకొని ఉండొచ్చు. అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే అక్కడ బాంబేలో బాలీవుడ్లో మాత్రం మజ్దూర్ అనే పేరు మీద రిలీజ్ చేద్దామని తీసుకొచ్చారు. ఆ పేరు పెట్టారని ఒక సమాచారం అయితే ఉంది. కాకపోతే మజ్దూర్ అనే టైటిల్కి కూలీకి మ్యాచ్ అవ్వట్లా, ఎందుకంటే అది హైప్ రావట్లే సినిమాకి. అదే పెద్ద షాక్గా ఉంది ఇప్పుడు వీళ్ళకి. టైటిల్ వేరే టైటిల్ పెడదామంటే మన ముంబై కూలీ ఈ టైటిల్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, కూలీకి ముందు వెనకో ఏదో. అయితే సాధారణంగా ఒక టైటిల్ ఏదైతే రిజిస్టర్ అయి ఉంటుందో, లేదా ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత 10 సంవత్సరాల దాకా ఆ పేరు వాడకూడదని ఒక కండిషన్స్ ఉంటుంది. కానీ అమితాబ్ బచ్చన్ గారి కూలీ వచ్చి చాలా కాలం అయిపోయింది. సో అయినా సరే ఎందుకు ఇప్పటికి ఇంకా అంటే మీరు ఇందాక అన్నట్టుగా ఆ యొక్క ప్రొడ్యూసర్ దాన్ని ఏమంటారు రెన్యువల్ చేస్తూ వస్తున్నాడే అని చెప్పి. కానీ ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్కి ఎంతో కొంత మాట్లాడుకొని, ఎందుకంటే రజనీకాంత్ గారి సూపర్ స్టార్, అదేగాక అమీర్ ఖాన్ కావచ్చు, చాలా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు కాబట్టి తను ఒప్పించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఒకవేళ ఒప్పిస్తే ఒప్పుకునే అవకాశం సంప్రదింపు జరుగుతూ ఉండొచ్చు. వాళ్ళు ఒక పేరు అనుకున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు దిగి రావట్లేదనే ఉద్దేశంతో వాళ్ళు అనుకున్నారు. ఇంకోటి ఏంటంటే ఆ కూలీ సినిమాకు ప్రత్యేకత ఉంది. అమితాబ్ బచ్చన్ గారు షూటింగ్లో గాయపడ్డారు. అప్పుడు చాలా కాలం ఆ వార్తలు అప్పుడు సంచలనం, అది పెద్ద ఆయన చాలా కాలం పాటు హాస్పిటల్ బెడ్ మీదే ఉన్నారు. అది ఒకటి అయితే కూలీగా కూడా అమితాబ్ కూడా చేశారు గతంలో. ఇప్పుడు ఆయన దేవార్ అనే సినిమాలో ఆయన అలాంటి పాత్రే, కూలీ పాత్రే దేవార్ సినిమా. శశి కపూర్, అమితాబ్ బచ్చన్ వాళ్ళ అన్నదమ్ములుగా చేసిన సినిమా అది. ఆ సినిమా తెలుగులో మగాడు అనే పేరుతో వచ్చింది, తమిళ్లో రజనీకాంత్ గారు చేశారు, తెలుగులో ఎన్టీ రామారావు గారు చేశారు అని చెప్పాలంటే. అంటే అలాంటి చరిత్రలోకి వెళ్తే కూలీ పాత్రల పరంగా చేసుకుంటే కూలీ నెంబర్ 1 అనే పేరుతో కూడా సినిమా ఉంది. అదే వెంకటేష్ గారితో కూడా అది కూలీగా చేసిన పాత్రే. కాబట్టి ఈ కూలీకి ఒక మంచి హైప్ క్రియేట్ అయింది ఈ మధ్యకాలంలో. ఇలాంటి హైప్ క్రియేట్ అయిన తరుణంలో ఇలాంటి ఆటంకాలు రావడం అనేది కొంత ఇబ్బందికరం అనిపిస్తుంది. అయితే గతంలో మనం చూసుకుంటే తమిళ సినిమాలు మలయాళంలో కావచ్చు, లేదా మలయాళం సినిమాలు తమిళ్లో కావచ్చు, ఒకే టైటిల్ సంబంధించి ఒకసారి 2 సినిమాలు, అంటే ఇటు తమిళ నుంచి వచ్చినటువంటి ఒక సినిమా, అటు మలయాళం నుంచి రిలీజ్ అయిన ఒక సినిమా, 2 సినిమాలు ఒకే టైటిల్తో రిలీజ్ అవుతున్న తరుణంలో కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. సో ఇలాంటి విషయాలలో కోర్టు మెట్లు కూడా ఎక్కే అవకాశాలు ఉంటాయి అంటారు? ఉంటాయి. ఆ మధ్యన కూడా ఒక ఇష్యూ నడిచింది కదా, రజనీకాంత్ సినిమా వేటాయిన టైంలోనూ మొత్తానికి ఏదో వేటగాడు అనే టైటిల్, బాజీగారి సినిమాని వేటగాడు అనే పేరుతో వచ్చింది, వేటగాడు ఎన్టీ రామారావు గారి వేటగాడు ఉంది. రిపీట్ అవుతుంది టైటిల్స్ ఇప్పుడు కూడా. కాకపోతే ఆ రిజిస్టర్ ఛాంబర్లో మళ్ళీ 10 ఏళ్ళు అయిపోతే గొడవలేదు. ఆ 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత వేరే వాళ్ళు రెన్యువల్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆ టైటిల్స్ పెట్టేటప్పుడు డిజైన్లో కూడా అలాగే పెద్ద టైటిల్స్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కూలీ అని పెట్టేసి ముంబై చిన్నగా పెట్టారనుకోండి, ముంబై కనిపించదు, కూలీ అది మళ్ళీ కోర్టుకు వెళ్తారు. ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. ఇలా చాలా సందర్భాల్లో మనకి వివాదాలు నడిచినాయి గతంలో కూడా. కానీ సాధారణంగా మనం చూసుకుంటే ఇలాంటి వివాదాలు కావచ్చు, లేదంటే ఇంకేదైనా సరే, ఏదైనా సూపర్ స్టార్స్ అంటే చాలా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నటువంటి ఒక సినిమాలకు మాత్రమే ఇలాంటి ఆటంకాలు మనం చూస్తుంటాం. సాధారణంగా చిన్న సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి, వాటిని ఎవరు పట్టించుకోరు. కాకపోతే ఇలాంటి వాటిని ఇబ్బంది పెడితే సో పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ కాబట్టి కొంత డబ్బులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందని ఇలాంటి ఇది ఒక బిజినెస్ ఉంది. ఇప్పుడు సినిమా టైటిల్స్ ఇప్పుడు గూగుల్లో మనకి వెబ్సైట్లు పెట్టుకునేటప్పుడు కూడా గోడాడీలోనో లేదంటే సైట్స్లో కూడా డొమైన్స్ దొరకవు, అవి అమ్ముకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు అమ్ముకోవడానికి
అమ్మటానికి బిజినెస్ కోసం కొన్ని నిర్మాణ సంస్థల పేరుతో రిజిస్టర్ చేసుకుని టైటిల్స్ కూడా చేసుకుంటారు, సినిమాలు తీరు వాళ్ళు. వాళ్ళు ఎవరైనా ఈ టైప్లో పేరు కావాల్సి వచ్చినప్పుడు వీళ్ళు అమ్ముకుంటుంటారు, అది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అదొక ప్రత్యేకత. అయితే మీరు బిజినెస్ అడిగారు ఇందాక, తెలుగు సంబంధించి సినిమా బిజినెస్ వరకు నాగార్జున గారు తీసుకున్నారు అనేది ఒక టాక్. అయితే దాన్ని మళ్ళీ సేల్ చేశారు. ఏషియన్ సునీల్ వాళ్ళు, మళ్ళీ నాగవంశీ గారు, దిల్ రాజు గారు, వీళ్ళందరూ చాలామంది అడుగుతున్నారు. కాకపోతే నాగార్జున గారు తీసుకుని మళ్ళీ వీళ్ళకి అమ్మారు అనేది ఒక టాక్ అయితే ఉంది. ఏది నిజమని మనం చెప్పలేం, కానీ మొత్తానికి ఒక 44 కోట్ల ఫిగర్ అయితే వినిపిస్తుందండి. సో ఈ సినిమా పైన దాదాపు ఆగస్టు 14 రిలీజ్ కాబోతుంది కాబట్టి అంచనాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వార్ 2 ఎంతవరకు పోటీ ఇవ్వబోతుంది అంటే ఏం చెప్తారు? ఈ 2 సినిమాల మధ్యలో మాత్రం గట్టి పోటీ ఉంటుంది. కనీసం ఇది ఏంటంటే పోటీ ఉండటం మంచిదే. ఈ పోటీ ఉండటం వల్ల కనీసం ఈ 2 నెలలు చర్చించుకుంటారు కదా, ఇట్లా పోటీ పడుతుంది అనే ఉద్దేశంతో. అది కూడా సినిమాకి ప్లస్సే కదా అది. సో ఓవరాల్గా కూలీకి సంబంధించి ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నాయంటారు? ప్రస్తుతానికైతే ఇక వాళ్ళ పాటలు రిలీజ్ చేసుకోవాలి, ట్రైలర్స్ రావాలి, వాటి మీదే అందరి దృష్టి ఉంది. సో చూద్దాం సార్. మొత్తానికి కూలీ మాత్రం ముంబైలో ఒక కూలీ, లేదంటే మనకు తమిళ్లో ఒక కూలీ, తెలుగు ఒక కూలీగా రాబోతుందా? సో ఎలాంటి లెక్కలు కొల్లగొట్టబోతుందో అనేది చూద్దాం మరి. నమస్తే. నమస్తే.